పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని ఎరగక, యేసుక్రీస్తు మార్గాన్ని గుర్తులేక ఉన్నవారికి కూడా ఈ మాటలను మీకు తెలియజెప్పడానికి మేము ఇష్టపడుతున్నాం. బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అన్నలారా, నా తోటి చెల్లెలారా, ఏసే మన రక్షణ, ఏసే నిరీక్షణ. ఎంత వాదవైనా నీవెంత జ్ఞానివైనా, ఎంత వాదవైనా నీవెంత జ్ఞానివైనా, ఏసే మార్గములన్నా, ఏసే సత్యములన్నా, ఏసే మార్గములన్నా, ఏసే సత్యములన్నా. అందుకే నమ్మండి, నమ్మండి అన్నలారా, నా తోటి చెల్లెలారా, ఏసే మన కలిసి మనసియోచించుగా నీ బ్రతుకు ఎలా ఉన్నదో బలము చూసి దండపడకుమా, ధనము చూసి పడకుమా, బలము చూసి దండపడకుమా, ధనము చూసి మా ఎవరితో మన వాళ్ళతో చదివించుకోమ్మా. వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభ. మరణమాని విజయమక్కడని మరణపు ముళ్ళునే చిలిచి తిరిగి లేచిన వ్యక్తిని నేను ప్రకటిస్తున్నానమ్మా. అయ్యా సరే మంచిదే, యేసుప్రభు నమ్మితే మరి నేనన్నా అమ్ముకోవాలా, నేనేదన్నా కూడబెట్టుకోవాలా? ఏదైనా పోగొట్టుకోవాలంటే నువ్వేది పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేది అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఉన్న పాటిని ఉన్న చోటిని ప్రభువా నేను పాపిని నన్ను క్షమించని నీ నోటితో నువ్వు ఒప్పుకోగలిగితే ఉచిత రక్షణ. ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం, అతి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, అతి భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి. పాపమునకు మంది ఎవరు కనిపెట్టలేదు. ఇంకా 2024 సంవత్సరాల కిందట 33.5 సంవత్సరాలు జీవించి పరిశుద్ధుడుగా తల్లి గర్భమందు జన్మించి ఏ కల్మషం లేని, ఏ పాపము చెయ్యని వ్యక్తిగా జన్మించి పాపమునకు మందు కనిపెట్టాడు. ఎవరయ్యా అంటే నేను ప్రకటిస్తున్నా పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆ రక్తమే ప్రతి పాపమునికి మందు, ఆ రక్తమే ప్రతి రోగమునకు మందు. ఆ రక్తమే ఎందుకయ్యా అంటే ఆ రక్తం ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం. ఆ రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరచదు కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం. ఆ రక్తం ఏ పాపము చేయని రక్తం, ఏ పాపం, ఏ తప్పులు, ఏ అసూయ, ఏ కుళ్ళు, ఏ కుట్రత్రాలు చేయని రక్తం. ఆ రక్తమే ప్రతి పాపమునకు మందు, ఆ రక్తమే ప్రతి రోగమునకు మందు.
మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మీ దాసులు నిలబెట్టుకొని పరలోక రాజ్య మర్మములను బయలుపరిచారు. ప్రభువా, అందరూ అంతటా మారు మనసు పొంది పరలోక రాజ్యము చేర్చడానికి ఆ పరలోకం నుండి దిగివచ్చి మా కొరకై రక్తము కార్చి మళ్ళీ పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. ఈల వేసి కేక వేసి నడిపించి మీరు మహిమ పొందుకుంటారని, మీ నామములకు మీరు ఘనత తెచ్చుకుంటారని, మీ నామములకు మీరు స్తుతి తెచ్చుకుంటారని, మీ నామములకు మీరునైనా రావాల్సిన బిడ్డల సంఘాలను నడిపించి వచ్చిన బిడ్డలందరితోనైనా మీరు స్తుతియు ఘనతయు మహిమయు ఘనత మీరు ప్రభావాలు పొందుకుంటారని, సర్వ మహిమ ఘనత మీరే పొందుకుంటారని. అయినా అది ప్రారంభిస్తుండగా మీరే అధ్యక్షులుగా ఉంటే మీరు మహిమ పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రార్థన మీ దివ్య బంగారు పరిశుద్ధ పాదముల చెంత పెట్టి నామమును స్తుతించి గణపరిచి మహిమపరచడం తండ్రి. ఆమేన్. నువ్వు ఇక్కడ సమాధానం లేక వచ్చావా, లేకపోతే ఏదో కూర్చుందామని కూర్చున్నావా, లేకపోతే ఏదో నైట్ శబ్దం మీద ఇక్కడికి వచ్చావా అని అంటున్నాడు. ఇక నీకు అన్నింటినీ తెలుసుకొని ఇంటికి వెళ్తున్నాడు. అదే నీకు అన్నింటినీ తెలుసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకంటే అన్నింటిని నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడు. అదే భయపడాల్సిన అవసరం లేదు. ఏదో విందామని ఇక్కడికి వచ్చానేమో, ఏదో చూద్దామని ఏం జరుగుతుందని ఇక్కడికి వచ్చానేమో, ప్రభు ఈ పొందుతుందని ఇక్కడ పంపించాడు. నేను బలపరచడానికి ఇక్కడ పంపించాడు. నేను ధైర్యపరచడానికి ఇక్కడ పంపించాడు. నేను ఉన్నా